నమస్తే. వెల్కమ్ టు ఆర్‌కే టీవీ. వినాయక చవితి వచ్చేస్తుంది కదా! మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేమైతే యాస్ ఎ 90స్ కిడ్‌గా చిన్నప్పుడు వినాయక చవితి వస్తుందంటే చాలు. అసలు ఫస్ట్‌లో స్కూల్‌లో సెలవిస్తారా? లేదా? ఎందుకివ్వరు? పండగలంటే ఇస్తారు కదా! అని. కాకపోతే వినాయక చవితి అప్పుడు ఆహ్, మెయిన్‌గా పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి కదా! వైట్ బుక్స్ ఉంటాయి. అందులో మజ్జిగుట్టు పేపర్ అంటారు. మరి మీ అందరికి తెలుసో లేదో ఇప్పుడు. ఆ పేపర్‌ని తీసుకొని స్కేల్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ పువ్వులు, సర్కిల్స్ అలా వచ్చాయన్నమాట. మ్యాథ్స్‌లో మనం యూజ్ చేస్తాం గదా! సో, అలా ఒక పువ్వుని క్రియేట్ చేసి ఆ పేపర్ అంతా గూడా సైడ్ డిజైన్ లాగా మొత్తం సైడ్ డిజైన్ ఏస్తాము. కింద ఒక వైపేమో వినాయకుడి బొమ్మ వేస్తాము. ఇంకొక వైపు ఏవో ముగ్గులో లేకపోతే హ్యాపీ వినాయక చవితి అని రాయడం అలా చేస్తామన్నమాట. చేసి అందరూ ఒకళ్ళని గాదు స్కూల్ మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది గూడా స్కూల్ మొత్తం అందరూ నీ డిజైన్ బావుందా? నీ డిజైన్ నువ్వేమేసావు? నువ్వేమేసావు? అని చూస్తారనమాట. ఆ టైంలో ఎవరైతే మంచిగా డిజైన్ చేస్తారో, మంచిగా ముగ్గులు వేసేవాళ్ళు, మంచిగా లైక్ ముగ్గులు కాదు గానీ, ఇప్పుడు మనం కోన్ డిజైన్స్ పెట్టుకుంటాం గదా! అలాంటి అప్పట్లో అలాంటి కోన్ డిజైన్స్ అవన్నీ అంటే కొంచెం కొత్తగా ఉండేదనమాట. సో, అలా ఎవరైతే మంచిగా నీట్‌గా వేస్తారో, అబ్బా! చాలా బావుంది, చాలా బావుంది అని అందరూ చూసేవాళ్ళనమాట. సో, ఇట్లా ముందు రోజు అలా వేసుకున్న బుక్స్ అన్నీ కలిపి పండగ రోజు మళ్ళీ అదొక డిఫరెంట్. మార్నింగే వెళ్లి పత్రి కోసుకురావడం. పల్లెటూరులో అయితే మొత్తం దొరుకుతుంది. కొంచెం ఆ మూల, ఈ మూల వెళ్లి అక్కడ కొంచెం గరిక, ఇక్కడ కొంచెం తాటాకులు, ఇంకా ఉసిరి ఆకులు, ఇంకా చెరుకు గడలుంటాయి గదా! చెరుకు, జొన్న గడలుంటాయి. అవి మంచిగుంటాయి ఇట్లా. అవన్నీ తీసుకొచ్చేసి ఒక 7 కల్లా మొత్తం తీసుకొచ్చేసి మంచిగా స్నానం చేసేసి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పల్లెటూర్లలో మట్టి విగ్రహంతో అచ్చులు చేస్తారనమాట. ఇంతే ఉంటాడు గణేశుడు. ఇంతే ఉంటాడు. సన్నగా ఆహ్, షేప్ కనిపిస్తుందంతే. అంటే విగ్రహం వినాయకుడు ఎలా ఉంటాడో అలా తొండం అలా కనిపిస్తుందంతే. దాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి విగ్రహాన్ని అలంకరించుకోవడం ఇంక నెక్స్ట్ లెవెల్ అన్నమాట. క్రియేటివిటీ ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. ఇప్పుడు ఇంట్లో సెలవే కాబట్టి ఇంక అందరం హెల్ప్ చేస్తూ ఉంటాం అమ్మకు కూడా. విగ్రహాన్ని అక్కడ పెట్టడం లేటు. పచ్చి ఉండ్రాలని చేస్తారు. మామూలుగా ఇంట్లో మనం ఆవిరితో చేసిన కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం, మెయిన్‌గా అటుకులతో చేసిన పాయసం వినాయకుడికి పాయసంగా అదే సారీ వినాయకుడికి ప్రసాదంగా పెడతారు. అవి కాకుండా మా ఇంట్లో అమ్మ ప్రత్యేకంగా పచ్చి ఉండ్రాలని చేస్తారనమాట. అంటే జస్ట్ బియ్యం పిండి ఏదైతే ఉంటుందో దాన్ని పానకంతో కలిపేసి ఒక 11 లెక్కుంటుంది గదా! 11 ఉండ్రాళ్ళు, 21 ఉండ్రాళ్ళు అలా పెట్టేసి చేతుల దగ్గర, ఇక్కడ అంటిస్తారనమాట. అదయిపోతుంది. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పువ్వులు. అప్పుడు లైక్ ఎవ్వరి ఇంట్లో అయినా గాని కనకాంబరాల చెట్లనే ఉంటాయి. మరి ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నాయో లేదో ఇప్పుడు పల్లెటూరులోనే అంటే ఉంటాయి. సో, అందరికి ఐడియా లేకపోవచ్చు. సో, ఇన్నిన్నొస్తాయన్నమాట కోస్తే. ఒక 2, 3 డేస్ ముందుగా కొయ్యకుండా అలానే ఉంచి పెద్ద పెద్ద దండలు కడతారు. ఆ దండలు అందరి ఇళ్లల్లో ఉంటాయి. ఇప్పుడు ఉండట్లేదు. సో, ఆ దండలతో నీట్‌గా అలంకరించుకొని, చక్కగా గులాబీ పూలు, మందారం పూలు, వైట్ ఫ్లవర్స్ ఏవైనా దొరికితే మొత్తం నీట్‌గా అలంకరించేసి, ఏవైతే ప్రసాదాలు చేసామో ప్రసాదాలు తెచ్చి బుక్స్ అన్నమాట. అప్పుడు మనకి పెద్ద పెద్ద బ్యాగ్స్ ఇన్నిన్ని బుక్స్ ఉంటాయి గదా! ఆ బుక్స్ అన్నీ గూడా దేవుడి ముందు పెట్టి ఇగ స్టార్ట్ పసుపు, కుంకుమ. పసుపు రాసి కుంకుమ పెట్టడం. నెక్స్ట్ బుక్. పసుపు రాసి కుంకుమ పెట్టడం. నెక్స్ట్ బుక్. అలా మొత్తం అన్ని బుక్స్‌ని పూజించుకొని, ఇప్పుడేం చేస్తాం మనం ల్యాప్‌టాప్స్ ఇంకా ఏమైనా మనం ఏదైనా చదువుతున్నా గాని మెయిన్ బుక్స్ ఏవైతే 2, 3 ఉంటే అలా పెట్టుకొని ఆ 2, 3 బుక్స్‌ని పూజ చేసుకున్నాం. అప్పుడు అలా కాదు. చిన్న చిన్న బుక్స్, జామెంట్రీ బాక్సులకి అన్నిటికి కూడా పూజ చేసుకునేవాళ్ళమన్నమాట. సో, నేను మామూలుగా ఇంట్లో ఎంతమందుంటారో అంతమంది పూజ చేసేసుకొని, ఒక సైడ్ పెట్టేసుకొని, నైవేద్యాలు పెట్టిన తర్వాత మంచిగా కొబ్బరికాయ కొట్టి అదొక సెషన్. నలుగురు నించొని ఒక గంట గంట కోరుకునేవాళ్ళం. మంచిగా చదువు రావాలి, మంచి మంచి ఉద్యోగాలు రావాలి, పెద్దయ్యాక చాలా మారిపోతాయనుకోండి. సో, అలాగా అండ్ లాస్ట్ దేవుడికి ఏవైతే ప్రసాదంగా చేసామో అన్ని ప్రసాదం అక్కడ పెట్టేసి తలుపు గడియ వేస్తారు. గడి వేసి మనం ఏమైతే ప్రసాదాలు పెట్టామో వచ్చి దేవుడు తింటాడనమాట. సో, అలా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అలా బయట గడిపెట్టేసి బయటుండి ఎందుకు పెడుతున్నారు ఇట్లా అంటే దేవుడొచ్చి తింటాడని చెప్పేవాళ్ళనమాట చిన్నప్పుడు మా నాన్నమ్మ. సో, కొంతసేపు అలా ఉంచాక ఇంకెప్పుడెప్పుడు తిందామనే ఆత్రం అంటే అన్నీ ఉంటాయి గదా! పులిహోర, కుడుములు అన్నీ ఉంటాయి. ఎప్పుడు తిందామా? లోపలికి ఎప్పుడెళ్దామా? అన్నట్టుంటది. సో, ఇంకా ఎళ్ళిపోయిన తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి దండం పెట్టేసుకొని దేవుడి దగ్గర ప్రసాదం పెట్టిన గిన్నె ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు లక్కీ అన్నట్టు ఇంట్లో. సో, అది తీసుకొని సరే ఒక్కళ్ళమే తినకుండా అందరికి పంచి ఇచ్చేసి వినాయక చవితి అంటే పూజ అదంతా అయిపోయేసరికి 11, 12 అవుతది. సో, ఆ రోజు టిఫిన్స్ ఏమి ఉండవనమాట.
ఇప్పుడు అంటున్నారు కదా బ్రంచ్ అని. అప్పట్లో బ్రంచ్ ఏముండదు. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ వేరే వేరేగా ఉండేవి. పండగలప్పుడు మాత్రం పని ఎక్కువగా ఉంటుంది. అవ్వవు గాబట్టి తినడానికి మొత్తం అన్నీ ఒక చోటే కూర్చొని మోస్ట్‌లీ ఇంపార్టెంట్ థింగ్ అందరూ కూర్చొని ఇంట్లో ఎంతమంది ఉంటారో నలుగురుంటే నలుగురు, ఐదుగురు అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళొస్తే అందరూ కూర్చొని మంచిగా అందరికి అమ్మ వడ్డిస్తుంటే తింటూ ఉంటే అది వేరే లెవెల్ ఫీలింగ్ అసలు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడేం చేస్తున్నాం? రంగురంగుల బొమ్మలు. ఈ ఈ పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చుకుంటున్నాము. ప్లాస్టిక్ ఫ్లవర్స్‌తో డెకరేట్ చేస్తున్నాము. అప్పటికన్నా ఒక 3, 4 టైమ్స్ ఎక్కువే డెకరేట్ చేస్తారు. ఎక్కువ ప్రసాదాలు చేస్తారు. కానీ ఎందుకో ఆ ఫీల్ అయితే మిస్ అవుతుంది. అప్పుడున్నంత హ్యాపీనెస్ ఇప్పుడు ఏ పండగల్లో రావట్లేదు. మరది ఎందుకో తెలియట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రతీది ఫోటో తీయాలి. వీడియో తీయాలి, క్యాప్చర్ చేయాలి. ఇలా మనం చేసే ప్రయత్నంలో ఆ ఒరిజినల్ ఫీల్ అయితే ఏదైతే ఉంటుందో అది మిస్ అవుతున్నామని నాకైతే అనిపించింది కొన్ని పండగలకి. సో, మీరు వినాయక చవితిని చిన్నప్పటి నుంచి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇదే రీతిలో సెలబ్రేట్ చేసుకుంటారా? ఇంకేమైనా యాడ్ ఆన్స్ ఉన్నాయా? కామెంట్స్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై!